గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా సిటీ సిపోర్ట్ బార్ అసోసియేషన్ హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. మరి శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అడ్వకేట్స్ యొక్క స్పందన బాగా ఉంది. ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుండేది. ఎందుకంటే ఈ రక్త అంటే బ్లడ్ డొనేషన్ అనేది మరి ఎంతమందికి ఎట్లా ఉపయోగపడుతున్న సంగతి మనకు జనరల్గా అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఉంది. కాబట్టి ఇంకా మున్ముందు కూడా ఏంటంటే ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నప్పుడు మనం వాలంటరీగా అక్కడ వెళ్ళేసి ఇవ్వడం వల్ల మనం ఏంటంటే అందరికీ కూడా సహాయపడడం మనం అవుతాం. మరి ఇక్కడ ఇది ఒకటే కాకుండా కూడా మరి మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఈ అసోసియేషన్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయిన మా వైస్ ప్రెసిడెంట్ గారు ప్రవీణారెడ్డి గారు, మరి లేడీ రిప్రజెంటేటివ్ జస్వంత్ కౌర్ గారు, అదేవిధంగా మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సాయి రెడ్డి, మరి మా సజీ రెడ్డి గారు, అదేవిధంగా మా జాయింట్ సెక్రటరీ గారు రాజేష్ బర్కా ఉన్నారందరూ చాలామంది, ఇంకా మిగతా మిత్రులంతా ఉన్నారు. ఇక్కడ మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన మధు ఉన్నారు, అశోక్ ఉన్నారు, అదేవిధంగా మరి ఇక్కడ సీనియర్ అడ్వకేట్ అయిన రవికాంత్ కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఇక్కడ డాక్టర్స్ అందరి సమక్షంలో ఈ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వాలంటరీగా వాళ్ళు కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ఈ 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా హానరబుల్ చీఫ్ జడ్జి శ్రీమతి రేణుకా యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇంకా కూడా ఏంటంటే స్పందన బాగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ బ్లడ్ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చేసి మా మెంబర్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ అవగాహన వచ్చే విధంగా మీటింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పెట్టేసేసి మరి మా అడ్వకేట్స్లో ఇక్కడ, ఎందుకంటే ఇది సిటీ సిపోర్ట్ బార్ అసోసియేషన్ అంటే ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ బార్ అసోసియేషన్. ఇట్ ఈస్ బిగ్గెస్ట్ బార్ ఇన్ సౌత్ ఏషియా, హ్యావింగ్ మోర్ దాన్ 11,000 లాయర్స్. అందుకని మనం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొంత ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. మరి బ్లడ్ గురించి ఎంత ఇంపార్టెన్స్ అనే సంగతి మనం ఒక లాయర్స్గా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి మున్ముందు కూడా ఇంకా స్పందన వచ్చే విధంగా కూడా మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత కూడా ఈ క్యాంపు ఇక్కడ కండక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, నేను ఐఎమ్ వై శ్రీనివాసాచారి, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ సిటీ సిపోర్టు. అందుకని మరి అడ్వకేట్ స్పందన బాగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన డాక్టర్ సుధా కిరణ్ గారు కార్యక్రమం ఈరోజు నిర్వర్తించినందుకు గాను వాళ్ళకు మా బార్ అసోసియేషన్ తరఫున వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఫర్ దెమ్ అండ్ దేర్ స్టాఫ్ ఆల్సో. మరి మా అసోసియేషన్ స్టాఫ్ కానీ, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, మా సెక్రటరీ హర్షవర్ధన్ గారు కానీ మరి ఎంతో పెయిన్ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Madhulika. I am General Secretary of Sri P.V. Narasimha Rao Memorial Charitable Trust, which is started in honor and memory of our great-grandfather Sri P.V. Narasimha Rao. It is his vision that we serve the society, especially in rural areas, especially for people who need this kind of service and everything. So to honor his vision and memory, we've started 2 blood banks right now. Okati is in Gajwal, which is operating since 2015 and has been rendering exceptional services because it is located in rural areas. Akkada due to the shortage of blood and akkada need anta undi ani ante manam enta blood ichina kuda akkada saripotadi. That is actually the situation in the entire world, in the country, in the entire world right now. Because manaku 10 units requirement undi blood ante hardly 4 to 5 units మన దగ్గర ఉంటుంది ఇవ్వడానికి. ఈ మిగిలిన డెఫిసిట్, ఈ గ్యాప్ని కవర్ చేయడానికి is what we are trying to do. And in this regard, we really thank Bar Association of City Civil Court for giving us the opportunity to come and conduct the camp. Not once but 3rd time now. And we really appreciate the kind of effort they have taken and the encouragement and the support they have given us. And we've seen so many people coming and donating, especially people who are above 60. We were very sad. Yeah, we were very sad to say that, sir, మీరు ఇవ్వలేరు అని.
బట్ వాళ్ళ ఎంతూజియాజం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్ సపోర్టింగ్ ద ఆర్ ఇన్ హెల్పింగ్ ద సొసైటీ వాజ్ సో గుడ్. నాకు చాలా వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ we hope to conduct a few more camps here, and few more chala more camps over here. And please keep donating and saving lives. Thank you so much. గుడ్ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఇస్ మసూదన్. అది సిటీ సివిల్ కోడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సిటీ సివిల్ కోడ్ మన భారత స్టేషన్ అండ్ పివి నర్సరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు. దీంట్లో చాలామంది, సుమారుగా 100 మంది అడ్వకేట్స్ వరకు వాలంటీర్గా వచ్చేసి బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దేశంలో కేవలం 1% మాత్రమే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ లేక చాలామంది హాస్పిటల్స్లలో ఎమర్జెన్సీ అప్పుడు, సర్జరీస్ అప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లడ్ డొనేషన్ లేక కొన్ని వేల మంది, లక్షల మంది ప్రతి సంవత్సరము మన భారతదేశంలో ప్రాణాలు ఎందుకంటే అర్పిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల కనీసము మనం 3 నుంచి 4 వరకు ఆ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క ప్రాణాలను మనం ఏంటంటే సకాలంలో కాపాడిన వాళ్ళము అవుతాము. అందుగురించే ప్రతి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి వాలంటీర్గా బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుతున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మనకు ఎటువంటి హాని కానీ ఎటువంటి దురుపయోగం లేదు, మరియు చాలా మంచిది. ప్రతి 3 నుంచి 6 నెలల మధ్యలో ఎప్పుడైనా కూడా మనం ఎన్నిసార్లు అయినా కూడా మన జీవితకాలంతో కూడా బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. మనం చాలామంది ప్రాణాలను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకు తోచినంతలో సహాయం చేయవచ్చు. అందువల్ల మనం ఏంటంటే ఒక బ్లడ్ డొనేషన్ను ఒక మన యొక్క చర్యలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాను. నా పేరు రవికాంత్, అడ్వకేట్. నేను ఈరోజు ఈ యొక్క పివి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ వారు కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాను. నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మనకు ఈ బ్లడ్ డొనేషన్ ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి ఇస్తే గుడ్ ఫర్ హెల్త్ టు పబ్లిక్ ఆల్సో. మనకు కూడా ఇచ్చేవారికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎవరే నీడీ పర్సన్స్కు మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అన్నీ అప్డేట్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. మనకు బ్లడ్ కరెక్ట్ ఉందా లేదా, మరి అదేవిధంగా బీపీ అన్నీ చెక్ చేస్తారు. మన బ్లడ్ శాంపుల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దానివల్ల మనకి ఏమన్నా డిసీజెస్ ఉన్నా కూడా బయటపడతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడానికి అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ టైం చారి గారు, శ్రీనివాస్ చారి గారు, మరి వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ మెంబర్స్ అందరూ కలిపి ఇనిషియేటివ్ తీసుకొని ఎవ్రీ టైం కండక్ట్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మిగతా క్యాంప్స్ కూడా ఐ క్యాంప్ కానీ అన్నీ కండక్ట్ చేసి సారు డెంటల్ క్యాంపు ఇవన్నీ నీ క్యాంప్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్ చేసి అడ్వకేట్స్కు బెనిఫిట్ అయ్యేటట్టు చేయవలసింది అని కోరుతున్నాను. అదేవిధంగా మనకు తెలియని విషయం ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు కావాలిస్తే వీళ్ళు బ్లడ్ ఫ్రీగా ఇస్తారు. మనకు వేరే మీరు బయటికి వెళ్తే యూ హ్యావ్ టు పర్చేజ్ ఫర్ బ్లడ్. దీనివల్ల మీకు అదొక బెనిఫిట్ ఉంది. కాబట్టి అందరూ ఈ నెక్స్ట్ టైము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు పివి నరసింహారావు